ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మరో టీడీపీ పార్టీ అనుకోవచ్చు. ఇక అనుకోవచ్చు ఏంది, ఆల్మోస్ట్ కననే పడుతుంది. ఉమ్, ఇప్పుడు కననే పడుతుంది కదా. ఉమ్, ముఖ్యమంత్రి చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా ఎవరు చెప్పండి ఒక మాట. ముఖ్యమంత్రి పికప్ చేసుకున్న వాళ్ళందరూ ఎవరు? సమైక్యవాదులు ఈవెన్ కాకపోతే ముఖ్యమంత్రి కూడా టీడీపీ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తే. అదే కదా ప్రాబ్లము. అందుకే అంటే ఏముందంటే బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అని, ఒకే రకమైనటువంటి రెక్కలు గల పక్షులని ఒకే గుంపులో పోతాయి అంటారు. ఈయన ఆలోచన సరళితో వాళ్ళు ఏకీభవించేవాళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ లోపల హీ డస్ నాట్ ఫైండ్ ఎనీ గుడ్ ఫ్రెండ్. ఎందుకంటే ఈయన బెస్ట్ పార్ట్ ఆఫ్ హిజ్ లైఫ్ హీ వెంట్ ఆన్ క్రిటిసైజింగ్ కాంగ్రెస్. ఇవాళ కాంగ్రెస్లో ఏ నాయకుడి పట్ల రేవంత్ రెడ్డి దుర్భాషలు ఆడలేదు చూపెట్టండి. ఒక్క వ్యక్తిని చూపెట్టండి, ఫలానా వ్యక్తికి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి దుర్భాషలు ఆడలేదు, ఫలానా వ్యక్తిని తిట్టలేదు అని చూపెట్టమనండి. అందరిని తిట్టినాడు. కాబట్టి ఆయనకు దగ్గరికి పోవాలంటే, వాళ్ళ దగ్గరికి పోవాలంటే ఆయనకు కష్టం అవుతుంది. అమ్మ ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలమ్మా. అంటే మహాభారతం యొక్క ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మహాభారతంలో కర్ణ పర్వం అనేది ఒకటి ఉంటుంది, 4వ పర్వం అది. దాంట్లో ఒక సంఘటన ఎట్లా జరుగుతుందంటే, ద్రోణాచార్యుడు చనిపోయిన తర్వాత కర్ణుడే సైన్యాధిపతి అవుతాడు. అప్పటికి భీష్ముడు అంపశయ్య మీద ఉత్తరాయణం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ పడి ఉంటాడనమాట. అప్పుడు కర్ణుడు తనకు సైన్యాధిపత్యం ఇచ్చిన తర్వాత భీష్ముని దగ్గరికి వెళ్తాడు. వెళ్ళేసేసి, తాత నేను ఈనాడు సైన్యాధిపత్యం నాకు ఇచ్చారు, ఇక నేనే రేపు యుద్ధం చేయాలి, నాకు నీ ఆశీర్వచనం కావాలా అని అడుగుతాడు. ఇది మహాభారతంలో ఉంది. అప్పుడు భీష్ముడు అంటాడు, కర్ణ నీ ఒక్కడి వల్లనే ఈ మొత్తం యుద్ధం జరిగింది, నీ వల్లనే ఇంతమంది బంధువులు చచ్చిపోయినారు, ఇంత సర్వనాశనం జరిగింది. నువ్వు ఇప్పటికైనా సరే రారాజుకు చెప్పు, మైత్రి కలిగించుకో, కనీసం ఉన్నవాళ్ల ప్రాణాలన్నా కాపాడు అంటాడు. అప్పుడు కర్ణుడు ఒక బ్రహ్మాండమైన విషయం చెప్తాడు. ఏమని? అవసరం ఉన్నా లేకున్నా రారాజు మెప్పు కోసమని చాలాసార్లు నేను మంచివాళ్ళైన పాండవుల మీద చాలా అఘాయిత్యాలు చేయించినాను రారాజుతోని, రారాజును ప్రొవోక్ చేసినాను, పాండవులకు వ్యతిరేకంగా ఏ రకాలుగా పాండవులను హింసించచ్చో ఆ విషయాలని చెప్పి పాండవుల హృదయాల లోపల మానని గాయం చేసిన. ఇప్పుడు నేను కావాలని నిజంగా ఈ రాష్ట్రం రక్షణ కోసమని, ఈ కురు సామ్రాజ్యాన్ని రక్షించాలన్నటువంటి ఉద్దేశంతో అయినా సరే నేను పాండవులతో మైత్రి చేయాలని స్నేహస్తం చాపినా వాళ్ళు ఈనాడు యాక్సెప్ట్ చెయ్యరు అంటాడు. ఎందుకు? దానికి కారణం నేనే. కాబట్టి ఇంకా ఆ చాప్టర్ అయిపోయింది, దాన్ని వదిలెట్టేసేసి రేపటి రోజున నా మొత్తం పరాక్రమం చూపెట్టేసి నన్ను గెలిచేలాగా నువ్వు ఆశీర్వచనం ఇవ్వు అంటాడు. అంటే చెప్తాడు సారీ అంటాడు. అంత పెద్ద ఆశీర్వచనం ఇచ్చే అధికారం నాకు లేదు, అసలు అవకాశం ఉన్న నేనే ఒప్పుకోలేదు. ఎందుకంటే కౌరవుల గెలుపు అనేది చెడు యొక్క గెలుపు అవుతుంది. కాబట్టి నేనే అంపశయ మీద పడ్డా, నువ్వు తలుచుకొని కూడా ఏం చేయలేవు, శాపగ్రస్తుడివి. కాబట్టి నువ్వు దిగ్దిగంతాల వేరకు నీ కీర్తి ప్రతిష్టలు ఉండేలాగా నువ్వు రేపు యుద్ధం చేయుగాక అని ఆశీర్వచనం ఇస్తాడు. అందుకే తిక్కన ఏం చెప్తాడు, కర్ణుణ్ణి సూర్యునితో పోలుస్తాడు. అంటే ఎట్లయితే సూర్యుడు మధ్యాహ్నం వరకు బ్రహ్మాండమైన పరాక్రమంతో ఉండి ఆ తర్వాత ఎట్లయితే కుంగిపోతాడో, ఆ మధ్యాహ్నం తర్వాత కర్ణుడు పోతాడు అని మాకు అంటే లిటరరీ క్రిటిసిజం అని ఒక సబ్జెక్ట్ ఉంటుందన్నమాట. అంటే సాహిత్య విమర్శ అని ఉంటుంది అనమాట. ఏ రచయిత ఏ యాంగిల్లో ఆలోచిస్తారు. ఇగో ఈనాడు పరిస్థితి అది. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇంతమంది మీద దుర్భాషలు ఆడినాడు కాబట్టి, అంతమందిని అవసరం ఉన్నా లేకున్నా అందరి కళ్ళల్లో వేలుగుచ్చినాడు కాబట్టి ఆయనకు మైత్రీ బంధం సాధ్యం అవ్వట్లేదు. ఎవరిని తనవాడుగా పరిగణించేటువంటి ఔదార్యం ఆయనలో కొరవడింది. ఫలానా వాడు నావాడు. ఇప్పుడు జనరల్గా ఏం జరుగుతుంది, ఒక పొరపాటు జరిగితే అయ్యో ఇది నేను పొరపాటు చేశాను కదా అని చెప్పి ఎదుటి వ్యక్తికి సారీ బై, సో డోంట్ మిస్టేక్ మీ, నేను చూడకుండా కాలు తగిలిందని నువ్వు వినమ్రతతో చెప్తే, నిజంగా నువ్వు కావాలని అతనికి కాలు తగిలిచ్చినా అతను నిన్ను క్షమిస్తాడు. అంత ఔదార్యం వాళ్ళ ఉంటుంది. కానీ చెప్పడానికే నీకు సాహసం లేదు, అందరినీ కలుపుకుపోయే మనస్తత్వమే నీలో లేదు. ఇవి ఎంతసేపు ఏ పని చేస్తే నాకు వ్యక్తిగతంగా ఉపయోగపడుతుంది, నేను ఇంకో మెట్ట ఎదుగుతా అనే ఆలోచనే తప్ప, ఏం చేసి నేను మీ రుణం తీర్చుకోగలను అనేటువంటి ఆలోచన ప్రజల పట్ల చేయట్లేదు. రైట్. అయితే రీసెంట్గా జరిగినటువంటి ఒక ప్రెస్ మీట్ పాశం యాదగిరి గారు ఏదైతే మాట్లాడారో కామెంట్స్, పక్క రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో కానీ చంద్రబాబు నాయుడు గెలిస్తే
తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి అనేది పడిపోతుంది అని చెప్పేసి ఆయన కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డి పూర్తిగా చంద్రబాబు నాయుడుకి సహకరిస్తారు అని చెప్పేసి అంటున్నారు. ఆయనే కదమ్మా, అంతకంటే ముందు నేనే చెప్పాను. ఎందుకంటే పక్కకు రామరాజ్యం వచ్చేసింది, ఇక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి తెలంగాణ ప్రజలారా అని అన్నాం. ఎందుకు అన్నాము అంటే రావణ రాజ్యం అంటారా? మనది రావణ రాజ్యం నేను అనట్లేదు, కానీ పక్కకున్నది రామరాజ్యం అని వాళ్ళు అనుకుంటున్నారు. ఆంధ్ర ప్రజలు చంద్రబాబు నాయుడు వస్తే రామరాజ్యం వస్తుంది అన్నటువంటి భావన లోపల మొత్తం కంప్లీట్ గా ఆంధ్ర రాష్ట్రం అంతటా ఒక గొప్ప మెజారిటీ ఇచ్చి చంద్రబాబు నాయుడును అధికారంలోకి తీసుకొచ్చారు. క్లీన్ స్వీప్ చేసి మరి గెలిపించుకున్నారు. రైట్ ఆర్ రాంగ్, ఇవాళ ఆయన కేంద్రంలో చక్రం తిప్పేటువంటి అవకాశాలున్నాయి అన్నారా. ఆయన పంచుకోవాల్సిన వనరులు కానీ అభివృద్ధి కానీ ఏదో రకంగా, అంటే నా వల్లనే హైదరాబాద్ పూర్తిగా అభివృద్ధి చెందింది, అయ్యో నేను అనవసరంగా హైదరాబాద్ని డెవలప్ చేశానే, నాకు అసలు ముందు అసలు ఈ అమరావతిని కట్టాలన్న ఆలోచన అంటూ ఉంటే నేను అసలు ఇంత శక్తిని ఇంత శ్రమను అక్కడెందుకు చూపెట్టాలి. ఒక్కసారి సార్ ఓపెన్ గా మాట్లాడుకుందాం. కంప్లీట్ హైదరాబాద్ డెవలప్ చేసింది చంద్రబాబు నాయుడు అంటారా? ఎవడంటారు? కూడా యాక్సెప్ట్ చేస్తారు? నేను చెయ్యను అసలు అది కాదు. ఈఎస్ కాంట్రిబ్యూటెడ్. ఏం చేసుకుంటున్నారు ప్రతి ఒక్క, అంటే అది సరిగో ఒక క్లెయిమ్ దాంట్లో ఏముందమ్మా, ఇప్పుడు ఒక చిన్న వ్యవహారాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన ఏదన్నా చెప్పుకొని మనకు అభ్యంతరం లేదు. ఒకటి కొంత అభివృద్ధి చెందిన మాట వాస్తవం, అంతేగాని హైదరాబాద్ అభివృద్ధికి మూల పురుషుడినే నేను అనే మాట తప్పు. సరే, ఆనాడు హైదరాబాద్ ముఖ్యమంత్రిగా, అంటే ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా అది ఆయన బాధ్యత, తన బాధ్యతను నిర్వర్తించాడు. క్యాపిటల్ సిటీలో ఎంతో కొంత డెవలప్మెంట్ లేకపోతే పరిపాలన యొక్క ప్రభావం ప్రజలకు అందదు. ఇవాళ ప్రజాక్షేమం స్టార్ట్ కావాలంటే అది క్యాపిటల్ సిటీ నుంచే స్టార్ట్ అవుతుంది. చాలా భారీగా ఇండస్ట్రీస్ రావాలి, ఐటీ ఇండస్ట్రీస్ రావాలి, ఇతరత్రమైనటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ రావాలి, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరగాల అంటే ఇది ఓన్లీ క్యాపిటల్ సిటీలోనే జరుగుతుంది. వేరే వాడు ఈ హైదరాబాద్కు రావాలన్నప్పుడు మంచి రోడ్లు ఉండాలి, మంచి కమ్యూనికేషన్ నెట్వర్క్ ఉండాలి, మంచి అవకాశాలు ఉండాలి, ఇవన్నీ అవసరం. కాబట్టి ఒక మంచి ఎయిర్పోర్ట్ కావాలా, ఇవన్నీ చేశారు ఆనాడు. ఇప్పుడు భర్త భార్యకు గాజులు కొనిచ్చి చీర కొనిచ్చి నేను చాలా గొప్ప పని చేసిన అంటే అర్థం ఉందా అమ్మా? నీ బాధ్యత అది. యూ హ్యావ్ టు డూ ఇట్, యూ డిడ్ ఇట్, దట్స్ ఆల్. మేము అప్రిషియేట్ చేయాలి, మేము చెప్పాలా, అబ్బా చంద్రబాబు నాయుడు వల్లనే సూర్యోదయం అయింది, ఆయన వల్లే సూర్యాస్తం అయిందని మేము చెప్పాలా, ప్రజలు చెప్పాలి. అది లేదు, ఈ ఓన్లీ వీళ్ళ ట్రంపెట్ వీళ్ళే మోగించుకుంటా ఉన్నారు. చంద్రబాబు నాయుడు వల్ల అది జరిగింది, ఇది జరిగింది. చంద్రబాబు నాయుడు వదిలెట్టిన తర్వాత తెలంగాణని చాలామంది రూల్ చేసినారు, అర్థమైందా లేదా? ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసింది, డాక్టర్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వచ్చేసింది. రాజశేఖర రెడ్డి మొత్తం కంప్లీట్గా పూర్తి కాలం కొనసాగించి మళ్ళీసారి అధికారంలోకి వచ్చి మళ్ళీ కొంతకాలం జరిపిన తర్వాత ఏదో దురదృష్టవశాత్తు ఆయన ప్రమాదంలో మరణించడం జరిగింది. రాజశేఖర రెడ్డి కాలంలో కూడా హైదరాబాద్ అభివృద్ధిలోకి వచ్చింది. ఈవెన్ కిరణ్ కుమార్ రెడ్డి కాలంలో కూడా అభివృద్ధిలోకి వచ్చింది. కేసీఆర్ టైంలో కూడా హైదరాబాద్ రాష్ట్ర అభివృద్ధి. ఇవాళ ఎన్ని ఫ్లైఓవర్స్ కానీ ఇంత డెవలప్మెంట్. ఇవాళ ఒక రకంగా చూస్తే కొన్ని ప్రాంతాలకు పోతే మీరు హైదరాబాద్లో అసలు మనం హైదరాబాద్లోనే ఉన్నామా లేదా ఫారిన్ కంట్రీలో ఉన్నామా అనే అటువంటి ఫీలింగ్ వస్తుంది. అంత అభివృద్ధి వచ్చిందా లేదా? ఇది వాస్తవమా కాదా? ఇప్పుడు మనకు కేసీఆర్ పరిపాలన మీద ఎంత 10 ఏళ్లలో కూడా చెప్పాలి అంటే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ జంట నగరాలు మాత్రం గణనీయమైన అభివృద్ధి చెందినాయి, చాలా బాగా చెందినాయా లేదా? జరిగాయి. సరే, కాకపోతే ఈ అభివృద్ధి ఫలాలు సామాన్యులకు అందలేదన్నది ఒకటే గ్రీవెన్స్. అవును. There is no allegation that the BRS government has not done anything. No, sorry, it did make progress in the capital city. ఇవాళ జంట నగరాలలో చుట్టుపక్కల రంగారెడ్డి జిల్లాలో ఎంతో అభివృద్ధి చెందింది. కానీ ఆ అభివృద్ధి ఫలాలు గుప్పెడు మందికి మాత్రమే వచ్చినాయి. వాళ్ళ ఓన్ కమ్యూనిటీ వాళ్ళకు వచ్చినాయి, వాళ్ళ ఓన్ కుటుంబ సభ్యులకు వచ్చినాయి, వాళ్ళకే ఫామ్ హౌజులు వచ్చినాయి, వాళ్ళకే అభివృద్ధి ఫలాలు వచ్చి పెద్ద పెద్ద భవనాలు కట్టుకున్నారు, మహల్లు కట్టుకున్నారు. కిరాయి ఇంట్లో ఉండేటువంటి కవితమ్మ ఎంత పెద్ద రాజమహల్లో ఉంటుంది ఈనాడు. ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఒక ఫామ్ హౌస్ వచ్చింది. అన్ని మళ్ళీ ఈ రంగారెడ్డి, హైదరాబాదు, మెదకు ఈ ప్రాంతాలలోనే వచ్చినాయి. సో వాళ్ళ కోసం అభివృద్ధి చేసుకున్నారు. అభివృద్ధి ప్రజలను దృష్టిలో పెట్టుకొని చేసిన అభివృద్ధి కాదు. సో కాబట్టి ఈ అభివృద్ధికి అంతా చంద్రబాబు నాయుడే కారణం అంటే నేను ఒప్పుకోను.